హాయ్. మీరు గనక కంట్లో ఎప్పుడు నీళ్ళు వస్తున్నాయి, కంట్లో ఎప్పుడు నీళ్ళు కారుతున్నాయి అనే కంప్లైంట్తో బాధపడుతున్నారా? నాకు యూజువల్గా పేషెంట్స్ అడిగే సిమ్టమ్స్ ఇవి. నాకు ఎప్పుడు కంట్లో నీళ్ళు కారుతుంటాయి సార్, దీనికి నేను ఏం చేయాలి అని చెప్పేసి. ఒకవేళ మీకు ఆ ప్రాబ్లం ఉంటే ఈ వీడియో మీకోసమే. హాయ్, దిస్ ఈజ్ డాక్టర్ శాంతినికేత్, కార్నియా, క్యాటరాక్ట్ అండ్ రిఫ్రాక్టివ్ స్పెషలిస్ట్. ఈ వీడియోలో మనము బేసిక్గా ఏం తెలుసుకోవాలనుకుంటున్నామంటే, యూజువల్గా కళ్ళల్లో నీళ్ళు ఎందుకు కారుతాయి, దానికి రీజన్స్ ఏంటి, ఒకవేళ అలా కారినప్పుడు ఏం సిమ్టమ్స్ ఉంటాయి, దానికి సర్జికల్ ఆప్షన్స్ కానీ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏముంటాయి అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. వీడియోలో మనం ఎంటర్ అయ్యే ముందు మీకు బేసిక్గా ఐ అనాటమీ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కంట్లో నీళ్ళు ఎందుకు ఎక్కువ ఉంటాయి అనేది తెలుసుకునే ముందు ఈ కంట్లో నీళ్ళు ఎక్కడి నుండి ప్రొడ్యూస్ అవుతాయి, ఎలా డ్రైన్ అవుతాయి అంటే కంటి గురించి బేసిక్ అనాటమీ తెలుసుకోవడం మనకు ఇంపార్టెంట్. ఈ ఇమేజ్ ద్వారా నేను ఈరోజు మీకు కంట్లో ఎక్కడి నుండి నీళ్ళు ప్రొడ్యూస్ అవుతాయి, అవి ఎలా డ్రైన్ అవుతాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కంట్లో ఈ భాగం ఉంది కదా, దీన్ని లాక్రిమల్ గ్లాండ్ అంటాం మనం. చూసారా, ఇది లాక్రిమల్ గ్లాండ్. ఇది మన కంటి పై భాగంలో ఉంటుంది. ఇక్కడ ఇది మనకి ఏం చేస్తుంది అంటే టియర్ ప్రొడక్షన్ చేస్తుంది, అంటే కంట్లో నీటి దారాన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ టియర్ ప్రొడక్షన్ అయినప్పుడు ఈ కంట్లో నీళ్ళు వచ్చి ఈ ఏరియా అంతా కవర్ చేసి ఆ తర్వాత ఇక్కడ పంక్టా అని ఉంటుంది, మన ఐలిడ్స్ దగ్గర పంక్టా అని ఉంటుంది. ఆ పంక్టా ద్వారా ఈ లాక్రిమల్ డక్ట్ నుండి, లాక్రిమల్ సాక్ ద్వారా నాసో లాక్రిమల్ డక్ట్ నుండి ముక్కులోకి వెళ్తుంది. సో ఇది బేసిక్ అనాటమీ. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా కంట్లో నీటి దార ఎక్కువ ఉండడానికి ముఖ్యంగా 2 కారణాలు. ఒకటి ప్రొడక్షన్ ఎక్కువ అవ్వడము, లేదంటే ఎక్స్క్రీషన్ తక్కువ అవ్వడము. ప్రొడక్షన్ ఎక్కువ అవ్వడానికి ముఖ్యంగా కారణం ఫస్ట్ అన్నిటికంటే మనందరికీ తెలిసింది ఏంటంటే ఎమోషనల్ టియరింగ్. అంటే ఎక్కువ బాధ వచ్చినా కానీ, ఎక్కువ సంతోషం వచ్చినా కానీ కంటి వెంట నీటి దార వచ్చేస్తుంది. రెండోది ఏంటంటే రిఫ్లెక్స్ టియరింగ్. సో ఎక్కువ హీట్కి కానీ, స్మోక్కి కానీ, పొల్యూషన్కి కానీ, ఇరిటెంట్స్కి కానీ ఎక్స్పోజ్ అయినప్పుడు కంటి ద్వారా నీరు వస్తుంది. ఏంటంటే లిడ్ ప్యాథాలజీస్. కంట్లో రెప్పల్లో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు కానీ, లేదంటే మన ఐ ల్యాషెస్ లోపల తిరుగున్నప్పుడు కానీ, ఐలిడ్ లోపల తిరుగున్నప్పుడు కానీ కాన్స్టెంట్గా ఐ పైన ఇరిటేషన్ ఉంటుంది. అలాంటప్పుడు ఎక్సెసివ్ టియరింగ్ వస్తుంది. ఇంకోటి కామన్ ఏంటంటే అలర్జీస్. కంటి రెప్పల పైన లేదంటే కంజంక్టివా పైన అలర్జీ ఉన్నప్పుడు దాని నుండి రిఫ్లెక్స్ టియరింగ్ వస్తుంది. అన్నిటికంటే ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటి అంటే డ్రైనెస్. ఏంటంటే డ్రైనెస్ అంటే కంట్లో నీటి దార తగ్గిపోతే డ్రైనెస్ అంటారు కదా, మరి నీరేంటి ఎక్కువ వస్తుంది అంటారంటే దిస్ ఇస్ ఎ కౌంటర్ మెకానిజం బై బాడీ. ఈ నీటి దార ప్రొడక్షన్ ఎక్కువ పెరుగుతుంది, కాకపోతే ద క్వాలిటీ ఆఫ్ ద టియర్ ఫిలిం ఈజ్ నాట్ మెయింటైన్. ఇప్పుడు ఏం తెలుసుకుందామంటే ఇక్కడ నుండి ఎక్కువ ప్రొడ్యూస్ అయింది, ఇక్కడంతా ఐలో వచ్చింది, ఆ తర్వాత ఇక్కడ నుండి బయటికి వెళ్ళట్లేదు. ఈ ఏరియాలో కానీ ఎక్కడన్నా అబ్స్ట్రక్షన్ ఉంటే దానివల్ల కూడా ఎక్సెసివ్ టియరింగ్ ఉంటుంది. సో డ్రైనేజ్ సిస్టంలో ఎక్కడెక్కడ మనకు ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఒకటి పంక్టా అంటాము. మన రెప్పల్లో చివరి భాగాలు పై లిడ్ కానీ, లోయర్ లిడ్ కానీ, అప్పర్ లిడ్ కానీ, ఇక్కడ చివరి భాగంలో పంక్టా అని చిన్న హోల్ ఉంటుంది. సో దీని ద్వారా కంట్లో ఉండే టియర్ ఫిలిం మన ముక్కులోకి అబ్జర్వ్ అవుతుంది. దీని ద్వారా అబ్జర్వ్ అయిన టియర్ ఫిలిం పై రెప్ప నుండి కింది రెప్ప నుండి రెండింటి దగ్గర వెళ్ళి లాక్రిమల్ సాక్లో చేరుతుంది. ఆ లాక్రిమల్ సాక్ నుండి నాసో లాక్రిమల్ డక్ట్కి వెళ్తుంది. ఈ నాసో లాక్రిమల్ డక్ట్ నుండి ముక్కులోకి వెళ్తుంది. సో ఈ ఏరియాలో ఎక్కడన్నా అబ్స్ట్రక్షన్ ఉంటే దానివల్ల కూడా టియరింగ్ ఎక్కువ ఉంటుంది. అన్నిటికంటే ఇంకోటి ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే ఈ పార్ట్లో నుండి ఈ పార్ట్లోకి నీటి దార వెళ్ళాలి అంటే ఇట్ యాక్ట్స్ బై ఎ పంప్ మెకానిజం. అంటే ఈ పంప్ మెకానిజం ద్వారా ఈ నీటి దార అనేది ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్తుంది. సో ఇక్కడెక్కడన్నా అబ్స్ట్రక్షన్ ఉన్నా, లేదంటే ఈ పంప్ మెకానిజం ఫెయిల్యూర్ ఉన్నా నీటి దార కంట్లో ఎక్కువ ఉంటుంది. సో సింపుల్గా మీకు సమ్మరైజ్ చేయాలి అంటే ఈ పంక్టల్ అక్లూజన్ కానీ ఎందుకు అవుతుంది అంటే యూజువల్గా ఎనీ ట్రామా కానీ, బర్న్స్ కానీ అలాంటి సిచ్యువేషన్లో ఈ పంక్టల్ అక్లూజన్ అవుతుంది. సెకండ్ ఈ డక్ట్లో అబ్స్ట్రక్షన్ కానీ, లేదంటే నాసో లాక్రిమల్ డక్ట్లో అబ్స్ట్రక్షన్ కానీ, లేదంటే పంప్ మెకానిజం ఫెయిల్యూర్ వల్ల కానీ
ఎక్సెసివ్ టియరింగ్ ఉంటుంది. మనం చెప్పుకున్నది ఏంటి అంటే ఎక్కడైనా అబ్స్ట్రక్షన్ ఉన్నప్పుడు, ఈ ఏరియాలో ఎక్కడైనా అబ్స్ట్రక్షన్ ఉన్నప్పుడు నీటి ధార పోవడం తగ్గుతుంది. కానీ ఎగ్జాక్ట్గా ఎక్కడ అబ్స్ట్రక్షన్ ఉంది లేదంటే అబ్స్ట్రక్షన్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి మనము ఒక సింపుల్ ప్రొసీజర్ చేస్తాము, దాన్ని సిరెంజింగ్ అంటాం. సో సిరెంజింగ్లో ఏం చేస్తాము అంటే పేషెంట్ని ఫస్ట్ కంఫర్టబుల్గా పండబెట్టి లేదంటే కూర్చోబెట్టి స్మాల్ అనస్థెటిక్ డ్రాప్స్ వేస్తాం. అనస్థెటిక్ డ్రాప్స్ వేసాక మా టెక్నీషియన్ కానీ లేదంటే డాక్టర్ కానీ ఏం చేస్తారు అంటే ఒక చిన్న సిరెంజ్ తీసుకొని బ్లంట్ నీడిల్ ద్వారా ఈ పంక్టాలో నుండి వాటర్ని ఇంజెక్ట్ చేస్తారు. సో ఈ వాటర్ ఇంజెక్ట్ చేసినప్పుడు మీకు గొంతులోకి వాటర్ వస్తుంది. అలా గొంతులోకి వాటర్ వచ్చింది అంటే ఈ సిస్టమ్ మొత్తం పేటెంట్గా ఉన్నట్టు. ఇన్ కేస్ అలా గొంతులో వాటర్ రాలేదు అంటే ఈ సిస్టంలో ఎక్కడన్నా అబ్స్ట్రక్షన్ ఉన్నట్టు. ఒకవేళ ఈ నాసోలాక్రిమల్ డక్ట్లో అబ్స్ట్రక్షన్ ఉంటే దీనికి ఒక డెఫినెటివ్ ప్రొసీజర్ సర్జరీ ద్వారానే చేయగలుగుతాం. ఈ సర్జరీ ద్వారా ఏం చేస్తారు అంటే 2 రకాలుగా చేయొచ్చు. ఒకటి, ఈ సర్జరీ ద్వారా ఈ నాసోలాక్రిమల్ డక్ట్ అబ్స్ట్రక్షన్ని తొలగించడానికి ప్రొసీజర్ని ఏమంటామంటే DCR అంటాం, లేదంటే డాక్రియోసిస్టోరైనాస్టమీ. ఇది ఎక్స్టర్నల్ ద్వారా, అంటే ఇక్కడ చిన్న ఇన్సిషన్ ఇచ్చి చేస్తారు, లేదంటే ముక్కు ద్వారా చిన్న ట్యూబ్ ద్వారా చేస్తారు. దాన్ని ఎండోనేసల్ DCR అంటారు. వయసు అయిపోయిన వాళ్ళల్లో ఓల్డ్ ఏజ్ పేషెంట్స్లో కంట్లో నీటి ధార ఎక్కువ ఉండడానికి మేజర్ రీజన్ ఏంటంటే లిడ్ పంప్ ఫెయిల్యూర్ ఒకటి, సెకండ్ వచ్చేసి లిడ్ లాక్సిటీ. లిడ్ పంప్ ఫెయిల్యూర్ ఏంటి అంటే ఇక్కడ ఉండే మజిల్స్ వీక్ అయిపోతాయి. వీక్ అయిపోయినప్పుడు ఈ నీటి ధార అనేది ఈ కంట్లో నుండి ఈ ముక్కులో ఉండే రంధ్రానికి పంపించలేవు ఒకటి. సెకండ్, లిడ్ లాక్సిటీ వల్ల ఈ ఎలాస్టిసిటీ పెరుగుతుంది. ఈ ఎలాస్టిసిటీ పెరగడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ మనము చిన్న హోల్ ఉంటుందని చెప్పాం కదా, పంక్టమ్. ఆ పంక్టంలోకి వాటర్ వెళ్ళదు. ఆ వాటర్ వెళ్ళినప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఈ లిడ్ని స్ట్రెంగ్తన్ చేయొచ్చు, టైట్ చేయొచ్చు. టైట్ చేయడం ద్వారా ఏమవుతుంది అంటే ఈ రెప్పకి ఈ కన్ను టైట్గా ఉంటుంది. సో దట్ కంట్లో ఉండే నీటి ధారని అది రెప్ప సక్ చేసుకోగలదు. పుట్టిన పిల్లలకి కంట్లో నీటి రావడము చాలామంది పిల్లల్లో మనం చూస్తుంటాం. ఇది యూజువల్గా ఎందుకు అవుతుందంటే ఇక్కడ లాక్రిమల్ పంప్ మెకానిజం కంప్లీట్గా పిల్లల్లో డెవలప్ అయ్యి ఉండదు అనమాట. పుట్టిన 6 నెలల వరకు మనము ఒక పర్టికులర్ టైప్ ఆఫ్ మసాజ్ చేస్తే ఈ డక్ట్ దానంతలకు తను ఓపెన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఆ మసాజ్ ఎలా చేస్తాము అంటే ఇక్కడ చిన్నగా ప్రెస్ చేసి డౌన్వర్డ్ అండ్ అవుట్వర్డ్ డైరెక్షన్లో ఇలా 10 స్ట్రోక్స్ ఇవ్వాలి డైలీ 3 to 4 times. ఒకవేళ 6 నెలల తర్వాత కూడా మీరు ఈ మసాజ్ చేసి ఈ డక్ట్ ఇంకా ఓపెన్ అవ్వలేదు అంటే మనం చిన్న సర్జరీ ద్వారా ఆ డక్ట్ను ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఆ సర్జరీలో ఏం చేస్తామంటే ఇందాక మనం పంక్టా అని చెప్పుకున్నాం కదా, ఆ పంక్టా ద్వారా చిన్న నీడిల్ ఇన్సర్ట్ చేసి ఆ డక్ట్ని ఓపెన్ చేస్తాం.